కాకినాడలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఏపీలో వివిధ జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల సరఫరా కేంద్రాలు, డైరీలపై తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం కాకినాడలో పలు పాల కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కాకినాడ సినిమా రోడ్డులో గల నాగేంద్రస్వామి గుడి దగ్గర ఉన్న కేశవ మిల్క్, గాంధీనగర్లో రైతు పాల కేంద్రంలోని పాలను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి నందజీ, పశు వర్ధ శాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తదితరులు పరిశీలించారు. పలు డైరీ పాల కేంద్రాల నుంచి పాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్కు పంపారు. కొన్ని కేంద్రాల్లో ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని అత్యధిక కాలం ఫ్రీజ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజమహేంద్రవరం ఘటనలో కల్తీ పాలు తాగడం వల్ల పలువురు మృతి చెందిన సంఘటనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పాల కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. కొన్ని శాంపిల్స్ సేకరించి వాటిని ల్యాబ్కు పంపించామని, వచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పాల ఉత్పత్తి కేంద్రాలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.